గైస్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు విద్యుస్ వరల్డ్. నేను మీకు చూపిస్తుంది ఎండుమిరపకాయలు. సో నేను షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చేసాను అనమాట. షాప్ ఏం కాదండి, బయట వచ్చి అమ్ముతుండే. సో 1 కిలో అయితే 300 అన్నాడు. 2 కిలోస్ తీసుకుంటే 500 తీసుకుంటా అన్నాడు. సో నేను మా చెల్లి కలిసి ఒలుచుకుంటున్నాం. సో మేము ఒలుచుకుంటూ ఉంటూనే ఇట్లా పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా చిన్నగా ఒలిచేసామన్నమాట. చూసారా గైస్, ఇవన్నీ ఒలిచేసేసి మేము కారం పట్టించుకుందాం అనుకుంటున్నాము. ధనియాలు 1 కిలో తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఒలిచేసుకొని ఎండబెట్టేసి కారం పొడి చేయించుకున్నాను. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారని నాకు తెలుస్తుంది. సో ఇలానే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను గైస్. సో మీ అందరూ నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. సో ఇవన్నీ నేను ఒలిచేస్తున్నాను అనమాట. గైస్ ఇది ఒలుస్తుంటే చాలా ఘాటు ఉంది గైస్. ఒలుస్తుంటే తుమ్ముతూనే కూర్చున్నాము నేను మా చెల్లి. సో ఇవన్నీ ఒలిచేసుకొని ఒక సంచులో వేసేసుకొని ఒక 2 డేస్ అనమాట సన్ రైజ్ మీద పెట్టేసామంటే బాగా ఎండిపోయిందంటే మనము పొడి ఆడిచ్చేయచ్చు. ఈ తుంటలు కొంతమంది తీయరనమాట. సో అవి తీయకుండా పట్టుకోవచ్చు, ఎందుకంటే లైట్ కారం కావాల్సిన వాళ్ళు అట్లా చేస్తారు. బట్ అది ఏంటంటే లాంగ్ స్పాన్ ఉండదన్నమాట. సో పురుగు పట్టేస్తూ ఉంటుంది. సో అందుకని ఇవి తీసేసి కానీ మనము ఆడించుకుంటే మనకి పురుగు అట్లా ఏం పడదన్నమాట. సో ఆడించుకున్న వెంటనే కొంచెం చల్లారయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట టైట్గా. సో అవసరమైనప్పుడు కొంచెం తీసుకొని వాడుకోవచ్చు. సో అట్లా కొంచెం తీసుకొని ఒక డబ్బాకేసి పెట్టేసుకొని మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి పెట్టచ్చు గైస్. సో చూసారా, నేను సగం ఆల్రెడీ ఒలిచేసాను. 1 కిలో అయితే అయిపోయింది. సో ఇంకో కిలో ఇంకా బ్యాలెన్స్ అన్నమాట. సో ఈ 1 కిలోని మేము కష్టంగా ఒలుస్తున్నాం. అక్కడ మా అమ్మ కూర్చొని మా అమ్మ కూడా ఒలుస్తుంది అనమాట. సో చూసారా గైస్, నాతో పాటు మీరు కూడా చూసేయండి నేను ఎంత ఫాస్ట్గా ఒలిచేస్తున్నాను. సో గైస్ మీ అందరి కోసం నేను ఒక పాట పాడుతున్నాను, మీరు కూడా ఆస్వాదించండి నా పాటని. సో చూసారా ఎంత రెడ్గా ఉన్నాయి. సో ఇంకా నేను పాడేస్తున్నాను అనమాట. సన్నాజాజి పాడక మంచే కాడ పాడక చల్లగాలి పాడక మాట వినకుంది ఎందుకే, మనసులో ప్రేమే ఉంది